అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై గత ప్రభుత్వంతో కొట్లాడిన వ్యక్తి పాల్వాయి హరీష్ బాబు భూ సమస్యలపై ప్రజా సమస్యలపై పోరాడారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా సైలెంట్ అయిపోయారంట. ఎన్నికలకు ముందు ఉన్నట్టు కాకుండా పాల్వాయి హరీష్ బాబు ఇప్పుడు మారిపోయారా? హామీలను అటకెక్కించారా? ఎన్నికల కంటే ప్రజల సమస్యలపై నిత్యం పోరాడిన పాల్వాయి హరీష్ బాబు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మారిపోయారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచినా తమకు పట్టాలు ఇప్పించలేదని పోడు భూమిని సాగు చేస్తున్న రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ బాబు ప్రజల సమస్యలపై ఏ విధంగా పోరాటం చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా తమ సమస్యలపై నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడాలి అని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా పాల్వాయి హరీష్ బాబు ప్రజల సమస్యలపై పోరాడాలి అని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని స్థానికులు కోరుతున్నారు. లేదంటే కోనేరు కోనప్పును ఎన్నికల్లో ఓడించినట్లే భవిష్యత్తులో హరీష్ బాబును కూడా ఓడిస్తామని ప్రజలు చెబుతున్నారు.